ఒక పార్టీకి అనుకూలంగా ఒక నిర్ణయం జరుగుతోంది అన్నప్పుడు మాత్రమే బాలమహానాడు బయటకు వచ్చి మాట్లాడేది అన్నది కూడా ఒక ఆరోపణ వినిపించే పరిస్థితిని అప్పుడు ప్రయత్నం చేశారు. సో ఇప్పుడేమంటారు? ఇప్పుడైతే ఒక నిర్ణయం అయితే వచ్చేసింది, మీరు మళ్ళీ కోర్టుకు వెళ్తామంటున్నారు. ఇది కేవలం మళ్ళీ రాజకీయ కోణంలోనే చూడాలా, లేకపోతే నిజంగానే జాతి కోణంలో కూడా చూడాలన్నది అడిగితే ఏమంటారు మీరు? లేదండి, అందరికీ సమాన అవకాశాలు కావాలి. దాంట్లో ఎప్పుడు కూడా ఎవరికి అడ్డుపడలేదు. కాకపోతే ఏంటంటే ఆయన చేసిన విధానం, కృష్ణమాదిగ చేసిన విధానం కొద్దిగా అంటే మారలేదు, అభివృద్ధి చెందిపోయారని, వాళ్ళకి ఇంక ఏం అవసరం లేదు అని మాట్లాడితే, మాలో కూడా పేదరికం ఉంది, మాలో కూడా పేదలు ఉన్నారు, పొద్దునే కూడా రెక్కాడదగిన వాళ్ళ సంగతి చేత ఏదో ఎస్సీ వర్గీకరణ సాధించేసాం కదంటే దాని మీద మీకు ఏం వచ్చేస్తుందో రేపు మీకు అర్థమవుతుంది. దాంట్లో మీరు ఏం సాధించారు, నైతికంగా మీరేదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వచ్చు, ఆ జడ్జిమెంట్ బట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించవచ్చు, అది ఉంటది. కాకపోతే లాభ నష్టాలు కూడా వేరు చేసుకోవాలి. ఇప్పుడు ఇదివరకు ఎలా ఉందంటే చాలా పెద్ద పెద్ద నాయకులందరూ ఉన్నారు. మాదిగలకు అన్యాయం జరిగితే అందరం కలిసి సమిష్టిగా పోరాటం చేసేవాళ్ళు, మానవులకు అన్యాయం జరిగితే అందరూ సమిష్టిగా కలిసి పోరాటం చేశారు. ఇప్పుడు విభేదాలు సృష్టించి దూరం చేసేస్తే అసలు జాతి ఐక్యత ఎక్కడ పోతుంది? ఏముంది? ఇప్పుడు అసలు అవకాశాలు ఏముంది? కొన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా? ఉద్యోగం భద్రత ఉందా? అసలు ఏమున్నాయి? అంతా ప్రైవేటీకరణ, ప్రతి విషయంలో కూడా ప్రైవేటీకరణ. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించమని ఆయన పోరాటం చేయమన్నది. అది దళితులు అనగానే కేవలం మాదిగలే కాదు, దాదాపుగా అటువైపు ఒక 59 ఉపకులాలు ఉన్నాయి, మీ దగ్గర ఉపకులాలు ఉన్నాయి. అవి కాకుండా ఎస్టీలకు సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఇది ఒక మంచి పరిణామంగానే కొద్దిమంది వ్యక్తీకరణ చేస్తున్నారు. అంటే మీరు దాని ఎలా చూడాలంటారు? ఎందుకంటే కేవలం ఎస్టీల ఇష్యూనే కదా, ఇక్కడ ఎస్టీల ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా మంది ఎస్టీలోకి చేరాలని కొద్దిమంది, చేరకూడదని కొద్దిమంది, లేకపోతే ఆ స్పెసిఫిక్ గా అందులోనే ఆ ఉపకులాలకు సంబంధించిన డిస్కషన్స్ కూడా, ఆ గొడవలు కూడా రెగ్యులర్ మనం చూస్తూనే ఉంటాం. సో వాటన్నిటికీ పరిష్కారం దిశగా వెళ్ళిందని ఏమని అనుకోవచ్చా? లేదండి, ఇప్పుడు ఐక్యత తీసుకురావడం అనేది మీరు చట్టపరంగా విడగొట్టేసి ఐక్యత తీసుకురావాలంటే ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు లంబాడీస్ ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పేసి మిగతా వాళ్ళంతా కన్నెరు చేస్తూ ఉంటారు. వాళ్ళు లంబాడీలో ఎంతమంది వెనకబడి ఉన్నారు? చాలా ఉన్నాయి, చాలా మంది వెనకబడి ఉన్నారు. సో ఈ విధంగా అనేక పరిణామాల్లో అందరూ కూడా చాలా మంది వెనకబడ్డ జాతులు ఉన్నాయి. ఏదో ఈ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ కొద్ది గొప్ప వేసుకుని కొంతమంది పైకి వచ్చారు తప్పించి, ఇప్పుడు మందకృష్ణనాథ్ గారు చాలా తెలివైన నాయకుడు, మీకు కాదన్ను. కాకపోతే ముఖ్యమంత్రి పేట ఒప్పించాను మాదిరి ముఖ్యమంత్రి పేట వచ్చిమనండి, అభివృద్ధి చేయలేరు. అంటే ఎంతసేపు మానవుని టార్గెట్ చేసుకుని ఇతర కులాలను టార్గెట్ చేసి పోరాటం చేయడం కాదు. రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలంటే ముఖ్యమంత్రి పదవి ఉందండి, మాదిరిని తీసుకోవాలండి ముఖ్యమంత్రి పదవి. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఈ వర్గీకరణకు సంబంధించి ఇవాళ అంటే ఏదైతే తీర్పు వచ్చిన నేపథ్యంలో మనకు అనిపిస్తుంది అంటే, ఇక్కడేమో తెలంగాణలో ఈ తీర్పుకి అనుకూలంగా పనిచేసేలాగా ఇక్కడ నుంచి ఒక లీగల్ డెలిగేషన్ ని పంపించి మరి తెలంగాణలో ఓ ప్రయత్నం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అసలు వర్గీకరణకు సంబంధించిన ఆదిరే చంద్రబాబు నాయుడు గారు. సో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండంగా, దాదాపుగా దానికి అనుకూలంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరు ఉండంగా, మీరు దీని మీద పోరాటం చేయడం ఏమాత్రము అవకాశం ఉందంటారు? ప్రభుత్వం కాకుండా ప్రభుత్వంలో ఉన్న అధికారులు లేకపోతే నాయకులు మీకు సపోర్ట్ వచ్చే అవకాశం ఏమాత్రం ఉందంటారు? అంటే ఎవరు సపోర్ట్ వస్తారు, ఎవరు చేస్తారు అనేది ఇంతవరకు మేము వెనక ముందు చూడలేదు. న్యాయపరంగానే మేము పోరాటం చేసాం, న్యాయపరంగానే వెళ్ళాం. ఇప్పుడు కూడా ఇంకొక అవకాశం ఉంది, ఆ న్యాయ పోరాటం మేము చేస్తాం. అంచేత అలాగని చెప్పేసి మేము మాదిరి వ్యతిరేకమని కాదు. కాకపోతే ఏంటంటే అన్యాయంగా విడగొట్టేసి రేపు పొద్దున్న ఈ జాతీయ వివక్ష పెంచేస్తే చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి, చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి. కనీసం మా కృష్ణమాది గారు ఎంత పని చేస్తారు కదా, మానవునికి మానవునికి 5 ఎకరాలు భూమి ఇప్పించమని. దాని ద్వారా పేదరికం ఆటోమేటిక్ పోదు. మేము అందరం ఒప్పుకుంటాం, 5 ఎకరాలు భూమి ఇచ్చుకోవాలి ప్రతి పేదవాడికి, మానవ మానవుల మనసు. భూమి మీద వచ్చే సంపాదనతో వీళ్ళంతా బతకాలు తప్పించి ఉద్యోగాలు అలంకరం వచ్చే రిజర్వేషన్ ఉద్యోగాలు
ఈ రోజున ఏమున్నాయి? ఎస్ ఎస్ మేము అనేది ఏంటంటే మా వాళ్ళకి మాదిగలకి ఎస్సీ ఒప్పుకున్న వాళ్ళకి షెడ్యూల్ తెగలు ఒప్పుకున్న వాళ్ళకి అందరికీ 5 ఎకరాలు భూమి ఇప్పించమనండి. కానీ అది ఎస్